డీటెయిల్స్ చూద్దాం. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందన్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరికి అమ్ముడుపోరన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే మాత్రం ప్రభుత్వం ఉండదని హెచ్చరించారు. మేం కనుక గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. తమకు పలువురు మంత్రులు టచ్లో ఉన్నారని వెల్లడించిన ఆయన మంత్రి వెంకటరెడ్డి తాను మరో ఏకనాథ్ షిండే అవుతారని అంటున్నట్లు వివరించారు. 8 మందికి 8 టచ్లో ఉన్నాం. ప్రభుత్వం వారికి ఉన్నది 63 సీట్లు, 64 సీట్లు అంటే కేవలం 5 సీట్లు మాత్రమే వాళ్ళకి అధికంగా ఉన్నాయి. రెండో మేజర్ అంశం ఏంటంటే మేము ఏ రోజు కూడా ఏ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి మేము భావించడం లేదు. మాది ప్రజాస్వామికంగా ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మా జోలికి దయచేసి రావద్దు, మా గురించి మాట్లాడొద్దు. మేము చాలా హూందాగా మెదులుతున్నాం. మీరు ఒకవేళ అట్లా చేస్తే మీ చిట్టా ఏందో మా దగ్గర మేము కూల్చాల్సిన అవసరం లేదు. వాళ్ళ మంత్రులే రెడీగా ఉన్నారు. వాళ్ళ మంత్రులే మా దగ్గరకు వచ్చి మేము షిండగా మారుతాం, నా వెంట 10 మంది ఉన్నారు, నా వెంట 20 మంది ఉన్నారు, వాళ్ళే అంటున్నారు. ఆ 10 మంది 20 మందిని వెంట పెట్టుకుని రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మేము అలాంటి ఎంకరేజ్ చేయం కాబట్టి మేము చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో చాలా గౌరవంగా బిహేవ్ చేస్తూ ఉన్నాం. కోర్టు పంపడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. నీ చిట్టా మా దగ్గర ఉంది బిడ్డ, ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ సభ్యుల జోలికి కానీ భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే మీ చరిత్ర బయట పెడతాం, మేము బండారం బయట పెడతామని తెలియజేసుకుంటూ, మరి నీతిమంతుడు అయితే, నువ్వు నిజాయితీ పరుడు అయితే రంజిత్ రెడ్డి గారికి నువ్వు ఇచ్చినటువంటి టికెట్ ఆయన మీద నువ్వే ఆరోపణ చేసి, నువ్వే అవినీతి ఆరోపణ చేసి ఆయనకు నువ్వే టికెట్ ఇచ్చి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఆయన కోర్టు అడుగుతావో అది కూడా నువ్వు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, రైట్. ఇక మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం బీజేపీ కేంద్రంగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎంపీలు కానీ మరొకవైపు ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. వారంతా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అన్ని అంశాలకు సంబంధించి తాజాగా 2 రోజుల క్రితం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి ఆ చిట్చాట్లో కొంత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మాతో టచ్లో ఉన్నారు. బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. వారు కూడా మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనేటటువంటి అంశాన్ని సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తావించడం జరిగింది. ఈ వ్యాఖ్యలపైన కొద్దిసేపటి క్రితమే మహేశ్వర్ రెడ్డి మీడియా ముఖంగా స్పందించడం జరిగింది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్కి సంబంధించినటువంటి 5 మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలుపుకొని 5 మంత్రులు మాతో టచ్లో ఉన్నారు. ముఖ్యంగా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తేస్తే ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను తిప్పికొడుతూ కూడా మరొక వైపు కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి 5 మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలుపుకొని 5 మంత్రులు బీజేపీతో టచ్లో ఉన్నారు. అందులో ప్రధానంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం సిండే పాత్ర పోషించబోతున్నారు. ఆయనతో కలుపుకొని మాతో పార్టీలోకి వచ్చేందుకు వారంతా కూడా సిద్ధంగా ఉన్నారంటూ కూడా మహేశ్వర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మరొక వైపు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి సంబంధించి ఎవరినైనా 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్ చేసి చూస్తే మాత్రం ప్రభుత్వం కూలగొడతాము, 48 గంటల్లోనే ప్రభుత్వాన్ని కూలగొడతాం అనేటటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన చేయడం జరిగింది. దీనిపైన ఇప్పటివరకు కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎప్పుడు కూడా బీజేపీకి ఇతర ప్రభుత్వాలు కూలగొట్టే పని అంటూ కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో బలం లేనటువంటి రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాన్ని కోలదోసి ముఖ్యంగా అక్కడ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర బీజేపీది కాబట్టి అందుకే మహేశ్వర్ రెడ్డి కూడా
ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా మరొక వైపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయనే చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.